గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం ద్వారాగా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. అలాగే ఇక మనకిప్పుడు మైనీట్ రాబోతుందండి. మైనీట్ గురించి కూడా చాలా విషయాలు సీఈఓ గారు చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు వేరే రాష్ట్రం వారికి పంపిస్తే 4% వస్తుంది. అంటే తెలంగాణలో ఉన్న ఉదాహరణకి వేరే ఫ్రెండ్కి మీరు పంపిస్తే 4%, లేదు కర్ణాటకలో ఉన్న మీ చుట్టాలు పంపిస్తే 4%. ఎక్కడైనా కావచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, కాశ్మీర్లో ఉండొచ్చు, కలకత్తాలో ఉండొచ్చు, మీ ఇష్టం ఎక్కడున్నా 4% వస్తుంది. చక్కగా దీన్ని వినియోగించుకోండి. 100 రూపాయలు విలువైన బీసీటీ మీరు పంపిస్తే 4% వస్తుంది. అంటే 100కి 4 రూపాయల విలువైన బీసీటీ మీకు వస్తుంది. 1000 రూపాయలు పంపిస్తే 40 రూపాయల విలువైన బీసీటీ మీకు వస్తుంది. అలాగే 10 రూపాయలు పంపిస్తే మీకు 40 పైసలు విలువైన బీసీటీ మీకు వస్తుంది. ఇలా మీరు ఎంత పంపిస్తే దానికి 4%. అంటే బాగుంది కదా. గతంలో ఆ రాష్ట్రం వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ రాష్ట్రం వాళ్ళు అక్కడికి అడీలు రిఫర్ చేసేవారు. అప్పుడు మనకి డబ్బులు వచ్చేది. ఇప్పుడు కూడా అదే సిస్టమ్ని ప్రవేశపెట్టాను. దీన్ని వాడుకుంటే చక్కగా సంపాదించుకోవచ్చు. మనకు తెలిసిన వాళ్ళు లేదంటే ఒక మంచి బంధువులు వీళ్ళని కొనుక్కోవడం వీలు పడిన వాళ్ళని గ్యాదర్ చేసుకున్నా, లేదా మీరు అక్కడ కొన్న వాళ్ళు మీరు వాళ్ళకి పంపించుకున్నా, అయితే తెలిసిన వాళ్ళకు తోటే చేసుకోండి. ఇది అప్పుడు 4% వస్తుంది. మంచి ఉపయోగం. ఓకేనన్నా, దీన్ని కూడా మనం వాడుకోవచ్చు. ఇది చాలా బెనిఫిట్. మీరు నెలలో 1000, 2000, 2500 అనుకోండి. ఉదాహరణకి విలువైన బీసీటీ వాడుతుంది అనుకోండి. అల్టిమేట్గా మీరు ఆ రాష్ట్రానికి పంపిస్తే వేరే రాష్ట్రం మీకు ఎంత వస్తుంది? 100 రూపీస్. మీరు మళ్ళీ వాళ్ళకు పంపిస్తే 100 రూపీస్. వాళ్ళు మీకు పంపిస్తే వాళ్ళకి, మీరు వాళ్ళకు పంపిస్తే మీకు. దీన్ని జాగ్రత్తగా వినియోగించుకోండి. ఎందుకంటే మైనీడ్స్లో మనం నిరంతరం దీనిలో కొనసాగుతూ నిరంతరం ఈ వర్క్ చేసుకుంటూ ఉండాలని, 10 మందికి సహాయపడాలని, తెలియని వారికి కూడా తెలియజేయాలని ఈ విధానాన్ని పాటిస్తున్నాను. ఇక్కడెక్కడ మీ దగ్గర కొనుక్కున్న వాళ్ళకి ఏం కట్టదు. దీని తాలూకాదంతా సంస్థే భరిస్తుంది. మైనీడ్ సంస్థే దాన్ని ఇస్తుంది తప్ప మీ మీద ఎవరి మీద ఇది పడదు. కాబట్టి ఇది జాగ్రత్తగా టెక్నికల్లో ఉన్న నేను చెప్పిన దాంట్లో టెక్నిక్ తెలుసుకొని చేసుకుంటే చాలా ఉపయోగం. కానీ పంపించుకున్నప్పుడు క్యాష్ని జాగ్రత్త చూసుకోండి. తెలియకుండా పంపించొద్దు. తెలిసిన వారికి మాత్రమే పంపించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మరొక విషయాన్ని మాట్లాడుకుందాం. మొదటి విషయం మీకు క్లియర్ కదా. ఇప్పుడు రెండవ సూత్రం. ఈ సూత్రం ఏంటంటే ఇది కూడా చాలా యూజ్ఫుల్. మీరు బీసీట్లు కొన్న కాయిన్, లేదా మీకు ఎవరైనా ట్రాన్స్ఫర్ ఆప్షన్లో మీరు కొనుక్కున్న కాయిన్, ఇప్పుడు మనం అన్నట్టుగా మీ పక్క జిల్లా నుంచి కానీ, మీ సొంత జిల్లా, మీ పక్క జిల్లా, లేదా వేరే రాష్ట్రం వాళ్ళు, అంటే మీ పక్క జిల్లా అంటే మరీ పక్కన ఉండాల్సిన పని లేదు. మీ రాష్ట్రంలో ఏ జిల్లా అయినా సరే 3%, మీ జిల్లా అయితే 2%, వేరే రాష్ట్రం అయితే 4%. అలా తీసుకున్న కాయిన్ అయినా సరే బీసీటీ కాయిన్ మీ తాలూకా యూటిలిటీ వ్యాలెట్, ఇందా మనం పంపించింది బీసీటీ కాయిన్ అంటే మీ బీసీటీ వ్యాలెట్లో ఉంటుంది. అది కానీ ఇక్కడ
మీ యూటిలిటీ వ్యాలెట్, మీ యూటిలిటీ వ్యాలెట్లో పంపించుకుంటే ఏమవుద్దంటే మరి ఇక్కడ కూడా మనకి ఎంత ఉపయోగం మీరు జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేయండి. అలా మీరు పంపించుకునే వాళ్ళు జెంట్స్ అయితే, ఇలా మీరు పంపించుకునేటప్పుడు మీరు జెంట్స్ అయితే 80%, అంటే 100 రూపాయలు బీసీటీ మీరు నేరుగా కొనుక్కుని కానీ లేదా వేరే వాళ్ళ దగ్గర కొనుక్కుని కానీ మీరు మీ బీసీటీ మీ మైనస్లో ఉన్న యూటిలిటీ వ్యాలెట్లో పంపిస్తే, మీరు పంపించుకుంటే అక్కడ పంపించిన వెంటనే ఆ కాయిన్ ఏమవుద్దంటే 80% మీకు యాడ్ అవుద్ది. అంటే 100 రూపాయలు మీరు పంపించుకుంటే 80 రూపాయలు మీకు యాడ్ అవుద్ది. అంటే ఎంత అవుద్ది? ఇప్పుడు 180 రూపాయలు. బాగుంది కదా? ఇంత బెనిఫిట్ ఎక్కడ ఉండదు. ఇది యూటిలిటీలో మీకు ఎంత పర్సెంటేజ్ ఏంటనేది వెండర్ పోర్టల్ వచ్చినప్పుడు చెప్తాను. వెండర్ పోర్టల్ వచ్చినప్పుడు దీన్ని ఎలా వాడుకోవాలో నేను చెప్తాను. అలా వాడుకుంటున్నప్పుడు లైఫ్ అంతా ఇలా పంపించుకుంటూ ఉంటాం కాబట్టి జెంట్స్ అయితే 80%. 10 రూపాయలు పంపిస్తే 8 రూపాయలు కలిసి 18 రూపాయలు అవుద్ది. 100 రూపాయలు పంపించుకుంటే 80 రూపాయలతో కలిసి 180 రూపాయలు అవుద్ది. 1000 రూపాయలు పంపిస్తే 800 దానికి ఆడి 1800 అవుతుంది. ఇది కేవలం మై నీడ్స్లో ఉన్న మన కుటుంబ సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. మై నీడ్స్లో లేని వారికి ఈ ఫెసిలిటీస్ ఏవీ ఉండవు. చాలా చాలా ఇన్కమ్ ఇది. మీరు ఎన్ని చేసినా, ఏ బిజినెస్ చేసినా ఇంత బెనిఫిట్ రాదు. కాబట్టి దీన్ని అర్థం చేసుకుని మళ్ళీ దీనికోసం నేను అనేక విధాలైన వీడియోలు కానీ పీడిఎఫ్లు కానీ మళ్ళీ ఇస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు అర్థమయ్యేలా ఉండాలని ఈరోజు కొంతమంది కోరగా ఈ విషయాలు చెప్తున్నాను. ఓకే, మీరు వేరే రాష్ట్రం వారికి పంపిస్తే 4% వస్తుంది. అంటే తెలంగాణలో ఉన్న ఉదాహరణకి వేరే ఫ్రెండ్కి మీరు పంపిస్తే 4%, లేదు కర్ణాటకలో ఉన్న మీ చుట్టాలు పంపిస్తే 4%. ఎక్కడైనా కావచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, కాశ్మీర్లో ఉండొచ్చు, కలకత్తాలో ఉండొచ్చు, మీ ఇష్టం ఎక్కడున్నా 4% వస్తుంది. చక్కగా దీన్ని వినియోగించుకోండి. 100 రూపాయలు విలువైన బీసీటీ మీరు పంపిస్తే 4% వస్తుంది. అంటే 100కి 4 రూపాయల విలువైన బీసీటీ మీకు వస్తుంది. 1000 రూపాయలు పంపిస్తే 40 రూపాయల విలువైన బీసీటీ మీకు వస్తుంది. అలాగే 10 రూపాయలు పంపిస్తే మీకు 40 పైసలు విలువైన బీసీటీ మీకు వస్తుంది. ఇలా మీరు ఎంత పంపిస్తే దానికి 4%. అంటే బాగుంది కదా? గతంలో ఆ రాష్ట్రం వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ రాష్ట్రం వాళ్ళు అక్కడికి అడీలు రిఫర్ చేసేవారు. అప్పుడు మనకి డబ్బులు వచ్చేది. ఇప్పుడు కూడా అదే సిస్టమ్ని ప్రవేశపెట్టాను. దీన్ని వాడుకుంటే చక్కగా సంపాదించుకోవచ్చు. మనకు తెలిసిన వాళ్ళు లేదంటే ఒక మంచి బంధువులు వీళ్ళని కొనుక్కోవడం వీలు పడిన వాళ్ళని గ్యాదర్ చేసుకున్నా, లేదా మీరు అక్కడ కొన్న వాళ్ళు మీరు వాళ్ళకి పంపించుకున్నా, అయితే తెలిసిన వాళ్ళకు తోటే చేసుకోండి. ఇది అప్పుడు 4% వస్తుంది. మంచి ఉపయోగం. ఓకేనన్నా? దీన్ని కూడా మనం వాడుకోవచ్చు. ఇది చాలా బెనిఫిట్. మీరు నెలలో 1000, 2000, 2500 అనుకోండి ఉదాహరణకి, విలువైన బీసీటీ వాడుతుండ అనుకోండి. అల్టిమేట్గా
మీరు ఆ రాష్ట్రానికి పంపిస్తే వేరే రాష్ట్రం మీకు ఎంత వస్తుంది? 100 రూపీస్. మీరు మళ్ళీ వాళ్ళకి పంపిస్తే 100 రూపీస్. వాళ్ళు మీకు పంపిస్తే వాళ్ళకి, మీరు వాళ్ళకి పంపిస్తే మీకు. దీన్ని జాగ్రత్తగా వినియోగించుకోండి. ఎందుకంటే మైనీడ్స్లో మనం నిరంతరం దీనిలో కొనసాగుతూ నిరంతరం ఈ వర్క్ చేసుకుంటూ ఉండాలని, 10 మందికి సహాయపడాలని, తెలియని వారికి కూడా తెలియజేయాలని ఈ విధానాన్ని పాటిస్తున్నాను. ఇక్కడెక్కడ మీ దగ్గర కొనుక్కున్న వాళ్ళకి ఏం కట్టదు. దీని తాలూకాదంతా సంస్థే భరిస్తుంది. మైనీడ్ సంస్థే దాన్ని ఇస్తుంది తప్ప మీ మీద ఎవరి మీద ఇది పడదు. కాబట్టి ఇది జాగ్రత్తగా టెక్నికల్లో ఉన్న నేను చెప్పిన దాంట్లో టెక్నిక్ తెలుసుకొని చేసుకుంటే చాలా ఉపయోగం. కానీ పంపించుకున్నప్పుడు క్యాష్ని జాగ్రత్త చూసుకోండి. తెలియకుండా పంపించొద్దు. తెలిసిన వారికి మాత్రమే పంపించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మరొక విషయాన్ని మాట్లాడుకుందాం. మొదటి విషయం మీకు క్లియర్ కదా. ఇప్పుడు రెండవ సూత్రం. ఈ సూత్రం ఏంటంటే ఇది కూడా చాలా యూజ్ఫుల్. మీరు బీసీట్లో కొన్న కాయిన్ లేదా మీకు ఎవరైనా ట్రాన్స్ఫర్ ఆప్షన్లో మీరు కొనుక్కున్న కాయిన్, ఇప్పుడు మనం అన్నట్టుగా మీ పక్క జిల్లా నుంచి కానీ, మీ సొంత జిల్లా, మీ పక్క జిల్లా లేదా వేరే రాష్ట్రం వాళ్ళు, అంటే మీ పక్క జిల్లా అంటే మరీ పక్కన ఉండాల్సిన పని లేదు. మీ రాష్ట్రంలో ఏ జిల్లా అయినా సరే 3%, మీ జిల్లా అయితే 2%, వేరే రాష్ట్రం అయితే 4%. అలా తీసుకున్న కాయిన్ అయినా సరే బీసీటీ కాయిన్ మీ తాలూకా యూటిలిటీ వ్యాలెట్, ఇందా మనం పంపించింది బీసీటీ కాయిన్ అంటే మీ బీసీటీ వ్యాలెట్లో ఉంటుంది అది. కానీ ఇక్కడ మీ యూటిలిటీ వ్యాలెట్లో పంపించుకుంటే ఏమవుద్దంటే మరి ఇక్కడ కూడా మనకి ఎంత ఉపయోగం మీరు జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేయండి. అలా మీరు పంపించుకునే వాళ్ళు జెంట్స్ అయితే, ఇలా మీరు పంపించుకునేటప్పుడు మీరు జెంట్స్ అయితే 80%, అంటే 100 రూపాయలు బీసీటీ మీరు నేరుగా కొనుక్కుని కానీ లేదా వేరే వాళ్ళ దగ్గర కొనుక్కుని కానీ మీరు మీ బీసీటీ మీ మైనీడ్స్లో ఉన్న యూటిలిటీ వ్యాలెట్లో పంపిస్తే, మీరు పంపించుకుంటే అక్కడ పంపించిన వెంటనే ఆ కాయిన్ ఏమవుద్దంటే 80% మీకు యాడ్ అవుద్ది. అంటే 100 రూపాయలు మీరు పంపించుకుంటే 80 రూపాయలు మీకు యాడ్ అవుద్ది. అంటే ఎంత అవుద్ది? ఇప్పుడు 180 రూపాయలు. బాగుంది కదా. ఇంత బెనిఫిట్ ఎక్కడ ఉండదు. ఇది యూటిలిటీలో మీకు ఎంత పర్సెంటేజ్ ఏంటనేది వెండర్ పోర్టల్ వచ్చినప్పుడు చెప్తాను. వెండర్ పోర్టల్ వచ్చినప్పుడు దీన్ని ఎలా వాడుకోవాలో నేను చెప్తాను. అలా వాడుకుంటున్నప్పుడు లైఫ్ అంతా ఇలా పంపించుకుంటూ ఉంటాం కాబట్టి జెంట్స్ అయితే 80%, 10 రూపాయలు పంపిస్తే 8 రూపాయలు కలిసి 18 రూపాయలు అవుద్ది. 100 రూపాయలు పంపించుకుంటే 80 రూపాయలతో కలిసి 180 రూపాయలు అవుద్ది. 1000 రూపాయలు పంపిస్తే 800 దానికి యాడ్ అయ్యి 1800 అవుతుంది. ఇది కేవలం మైనీడ్స్లో ఉన్న మన కుటుంబ సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. మైనీడ్స్లో లేని వారికి ఈ ఫెసిలిటీస్ ఏవీ ఉండవు. చాలా చాలా ఇన్కమ్ ఇది. మీరు ఎన్ని చేసినా, ఏ బిజినెస్ చేసినా ఇంత బెనిఫిట్ రాదు. కాబట్టి దీన్ని అర్థం చేసుకుని మళ్ళీ దీనికోసం మళ్ళీ నేను అనేక విధాలైన వీడియోలు కానీ పీడిఎఫ్లు కానీ మళ్ళీ ఇస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు అర్థమయ్యేలా ఉండాలని ఈరోజు కొంతమంది కోరగా ఈ విషయాలు చెప్తున్నాను. ఓకే.